Hi, good morning, second year guys. Good morning to all. How are you all? అందరు బాగున్నారా? రైట్, అందరు బాగున్నారా అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, మళ్ళా కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో 2 days గ్యాప్ తర్వాత మళ్ళీ మన బిజినెస్ క్లాస్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇబ్బంది ఏం లేదండి, ఓన్లీ హాఫ్ ఆఫ్ ది డేస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఈ హాఫ్ ఆఫ్ ది డేస్లోనే ఉన్న 5 యూనిట్స్లో మనం థర్డ్ యూనిట్లోకి ఎంటర్ అయ్యాం అండి. ఉన్న 5 యూనిట్స్లోనే థర్డ్ యూనిట్కి ఎంటర్ అయ్యాం. విత్ ఇన్ డేస్లోనే ఈ 5 యూనిట్స్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. అంత మాత్రమే కాదు, ఈ 5 యూనిట్స్ కంప్లీట్ చేసుకుని వీ విల్ గో ఫర్ ఏ రివిజన్ ఆల్సో. మనం రివిజన్ కూడా వెళదాం, ఎందుకంటే అందరూ అన్ని క్లాసులకి అటెండ్ కాలేకపోవచ్చు. సో దాన్ని బట్టి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని రివిజన్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. అట్లా అన్నానని చెప్పి దయచేసి మీరు ఎవరు కూడా క్లాసెస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు కాలేజెస్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ రన్నింగ్ నోట్స్ ఫర్ యూ గైడ్స్. మీ యొక్క రన్నింగ్ నోట్స్ ప్రతి ఒక్కరిది, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ది ఐ విల్ చెక్ ఇట్ అవుట్ డెఫినెట్లీ. మీరు అట్లా అన్నారని అట్లా చెక్ చేస్తారని చెప్పి మళ్ళీ క్లాసులు మానేస్తారేమో, అట్లా చేయొద్దు. ఇట్లా ఐ మీన్ నోట్స్ని, రన్నింగ్ నోట్స్ని చెక్ చేస్తున్నామన్నా, లేదంటే మీకు ఇంతగా మళ్ళా చెప్తున్నామన్నా కానీ దానిలో ప్రధానంగా మా యొక్క ఉపయోగం ఏమి ఉండదండి. మా ఉపయోగం ఏమి ఉండదు. నేను ఆన్లైన్లో చెప్పినా, ఆఫ్లైన్లో చెప్పినా వాళ్ళు యాజమాన్య వారు శాలరీ క్రెడిట్ చేస్తారు. యాజమాన్య వారికి మీరు ఫీజులు కడతారు. దట్ వాజ్ ఫైన్ అండ్ దట్ వాజ్ డూయింగ్ యాజ్ వెల్ యాజ్. ఒక్కటే నా ఉద్దేశం, మీరు వినకపోయినట్లయితే, మీరు క్లాసెస్కి అటెండ్ కాకపోయినట్లయితే బేసికల్లీ అండ్ ప్రైమర్లీ లాస్ అయ్యేది మీరే. అబ్సల్యూట్లీ మీరు లాస్ అయ్యేది మీరే. అందుకే నేను ఇట్లా ప్రతి క్లాస్కి 1 లేదా 2 నిమిషాలు ఇట్లా మోటివేషన్కే సరిపోతుంది. ఒక బాబు, మీకు పాప కానీ బాబు కానీ మీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తూ ఉంటారు. మీ రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ ఇప్పుడు ఫుడ్ ఫీడింగ్ అప్పుడు అంటే తినిపిస్తూ ఉంటారు కదా చిన్న లిటిల్ బేబీస్కి. ముందుగానే అట్లా ఏదో అటు చూడమనో ఇటు చూడమనో, అది చూపించో ఇది చూపించో ఎట్లా విధంగా ఫుడ్ ఫీడ్ చేస్తారు చూడండి. అలా ఉంది నా పరిస్థితి. అంటే నేను ఇది ఎందుకు ఉపయోగించానంటే, మీకు ప్రతిరోజు మోటివేట్ చేయవలసి వస్తుంది. మనం ప్రతిరోజు మోటివేషన్కి వీడియోలో మీరు చూస్తున్నారు, 2 లేదా 3 నిమిషాలు మోటివేషన్కి సరిపోతున్నాయి. వినండి అని చెప్పడానికి సరిపోతుంది. సో మన మోటివేషన్కి సంబంధించిన టైంని రెడ్యూస్ చేసుకోవాలి. దాన్ని మన సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి మోటివేషన్ యొక్క టైమింగ్ని రెడ్యూస్ చేసుకోవాలంటే అర్థం ఏమిటి? మీరందరూ వినాలి. మీరందరూ విన్నప్పుడే సో బాగుంటుంది. మీరు వింటున్నారని చెప్పి నేను ఇంకా మిమ్మల్ని బ్రతిమాలను, లేదంటే బుజ్జగించండి. మనం బుజ్జగించడం అంటాం కదా, ఆ బ్యాచ్గా మనం ఉండకూడదు. అందరూ బాగా వినాలి, అందరూ బాగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అందరూ బాగా చదువుకోవాలి. ఏ ఒక్కరు చదువుని డిస్కంటిన్యూ చేయకూడదు. మీరందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉండాలి, మంచి జాబ్స్లో ఉండాలి. అలా ఉండాలి అంటే మీరు కష్టపడాలి అంటే బాగా చదవాలి. బాగా చదివి సబ్జెక్ట్కి సంబంధించిన జ్ఞానాన్ని మీరు పెంచుకోగలిగితే మీరు బయట ఉన్నప్పుడు ఈజీగా సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని క్లాసెస్ని రెగ్యులర్ చేస్తే మీరు స్టడీ ప్రకారంగా చూసుకుంటే నష్టపోయినట్లే కదండి. అంతే కదండి, స్టడీ ప్రకారంగా చూసుకుంటే నష్టపోయినట్లే. సో అటువంటి సిచ్యువేషన్కి రానివ్వదు. ప్రతిరోజు మిమ్మల్ని స్పూన్ ఫీడింగ్ లాగా చిన్నపిల్లలకి స్పూన్స్ తినిపించడం, అవి ఫీడింగ్ చేసినట్టు నేను ప్రతిరోజు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను. జెంట్స్ అయినా గర్ల్స్ అయినా మీరు ఎవరైనప్పటికీ కూడా యూ షుడ్ మెయింటైన్
proper class attendance, and you should maintain proper running notes. Also, you should maintain quality of education. You should maintain of ethical values. ఎప్పుడైతే మనకంటూ ఒక విలువ ఏర్పాటు చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా కష్టపడాలి. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. డిగ్రీ 3 ఇయర్స్లో 1 ఇయర్ గడిచిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చేసాం. ఇంకొక 1 ఇయర్ కొంచెం అటు ఇటు గడిపేస్తే వెళ్ళిపోవచ్చు అనే ప్రలోభాలకి లోనవద్దు అనే ఉద్దేశాలు ఉంటే ఇప్పుడే వాటిని మీ మైండ్ సెట్ నుంచి డిలీట్ చేసేసుకోండి. హార్డ్ వర్క్ చేయాలి. టైమ్ ఈజ్ వెరీ ఫాస్ట్ మ్యాన్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా సమయం అనేది ఆగదు. సమయం చాలా స్పీడ్గా అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మనం ఉపయోగించుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. టైం అండ్ టైర్డ్ వెయిట్ ఫర్ నన్ అంటారు చూడండి. ఎగిరే కెరటము సాగే సమయం ఈ ఒక్కరి కోసం ఆగవు, పెడుతూనే ఉంటుంది. వాటిని మనం విడిచిపెట్టుకోవాలి, యూటిలైజ్ చేసుకోగలిగాలి. రైట్. ఇది ఈరోజు మోటివేషన్ అనుకోండి. ఇట్లా ప్రతిరోజు సెకండ్ ఇయర్ మిమ్మల్ని ఈ వీడియో చూస్తాను నిన్నే మిమ్మల్ని క్షుణ్ణంగా క్లియర్గా ప్రతిరోజు బుజ్జగించుకొని చెప్తున్నాను. లైఫ్ పట్ల సీరియస్నెస్ మెయింటైన్ చేయండి. సీరియస్గా ఉండండి. సీరియస్గా ఉండండి అంటే ఏదో పాపంగా చూడడం కాదు నా ఉద్దేశం. లైఫ్ విషయంలో మీరు ఒక నిర్ణయానికి రండి. నేను ఈ డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానో, లేదంటే డిగ్రీ అయిన తర్వాత పలానా కోచింగ్ సెంటర్కి వెళ్తానో, లేదంటే పలానా జాబ్కి ప్రిపేర్ అవుతానో ఒక ఉద్దేశానికి రండి, ఒక ప్రణాళికకి రండి, ఒక షెడ్యూల్ రాసుకోండి. మౌనంగా ఒక్కరే కూర్చొని ఒక షెడ్యూల్ రాసుకోండి. నా లైఫ్ ఏమిటి, నా లైఫ్ యొక్క యాంబిషన్ ఏమిటి. మీరు ఇట్లా వారల్ క్లాసెస్కి అంటే డైలీ రెగ్యులర్ క్లాసెస్కి, ఆన్లైన్ క్లాసెస్కి కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చినట్లయితే, ఎందుకంటే మెరుగైన విషయాలని నేను చెప్పగలను. ఐ విల్ మోటివేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ యూ గైస్. చెప్పగలను కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేను ఉన్నా లేకపోయినా మీరు చదువుకుంటారు. బట్ జీవితాన్ని గురించిన సత్యాలు మీరు తెలుసుకోవాలి. నేను మీకంటే వయసులో కొద్ది సంవత్సరాలు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. అంటే ఈ స్టేజ్ దాటుకుని నేను వచ్చాను. అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఫ్యాక్టర్స్ మనల్ని ప్రభావితం చేస్తాయి అనేటువంటి దాని గురించి నేను చెప్పగలను. ఎందుకంటే ఆ వయసుని దాటుకుని వచ్చాను కాబట్టి. అట్లా మీరు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నారా అని నేను అనుకుంటున్నాను. అంటే ఉద్దేశం ఏమిటంటే టైంని కిల్ చేస్తారు. మీ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు ఏం చేస్తారు, టైంకి కిల్ చేస్తారు. అట్లా కాకుండా సీరియస్గా ఒక నిర్ణయానికి రావాలి. బాగా చదవాలి, బాగా కష్టపడాలి, బాగా పనిచేయాలి. సమాజంలో మీకు, మీ కుటుంబానికి ఒక విలువను తీసుకొచ్చేవాడుగా నీకు మీ ఫ్యామిలీకి ఒక అసెట్గా ఉండాలి, ఒక ఆస్తిగా ఉండాలి. అంతేగాని ఏదో జాయిన్ అయ్యాము కాబట్టి, ఫీజులు కడుతున్నాం కాబట్టి, ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి, క్లాసెస్కి వెళ్ళాలి కాబట్టి అట్లా ఉంది. ఒక యాంబిషన్ పెట్టుకోండి. ఆ యాంబిషన్ ప్రకారం నడవండి. సమయాన్ని కేటాయించండి, చదవండి. ఫ్రీగా మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, పేరెంట్స్తో మాట్లాడండి. బట్ లిమిట్గా 1 అవర్ ఈజ్ ఎనఫ్. 1 అవర్ కూర్చోండి, సరదాగా మాట్లాడండి. మరలా మీ పనికి వెళ్ళిపోండి, మీ స్టడీస్కి వెళ్ళండి, బాగా చదవండి. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనే ఆలోచన మీలో పెట్టుకోండి. సో ఆల్రెడీ 9 minutes అయిపోయాయి. వరకు మోటివేషన్ జరిపింది. మన క్లాస్ ఉండేదే ½ an hour or 40 minutes. వీడియో మోటివేషన్కే 9 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది ఈరోజు. సో ఇట్లా మళ్ళా చెప్తున్నాను అనుకోండి. సీరియస్గా ఉండండి. క్లాసెస్ విషయంలో సీరియస్గా ఉండండి, లైఫ్ విషయంలో సీరియస్గా ఉండండి. ఓకే. మళ్ళా చెప్తున్నాను మాత్రం అనుకోండి. మీరు అభివృద్ధి చెందడమే నాకు కావాలి.
నేను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటే అన్ని సంవత్సరాలు మీకు హెల్ప్ఫుల్గానే ఉంటాను. మీరు అభివృద్ధి చెందడమే నాకు కావాలి. రైట్. చూద్దాం. సెకండ్ ఇయర్ వాళ్ళు జాగ్రత్తగా వినండి. మనం బిజినెస్ లాస్ సబ్జెక్ట్ నుంచి ఈరోజు చెప్పుకోబోయేటువంటి కాంట్రాక్ట్ చెప్పుకోబోయేటువంటి టాపిక్ అనుకోండి, లేదంటే సబ్ టాపిక్ అనుకోండి. థర్డ్ యూనిట్ ఉన్నటువంటి థర్డ్ యూనిట్లోనే జరుగుతున్నటువంటి టాపిక్ ఇది, లేదంటే సబ్ టాపిక్ అనుకోండి, కంటిన్యూషన్ అనుకోండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఫీల్ బెటర్, విచ్ ఇస్ బెటర్, యూ హ్యావ్ టు ఫాలో దట్ వన్. రైట్. డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. డిశ్చార్జ్ అనేటువంటి పదములు మీరు ఎప్పుడన్నారండి? ఎప్పుడైనా అన్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ నుండి ఏమయ్యారు? డిశ్చార్జ్ అయ్యారు అంటే విముక్తి పొందాడు లేదా విమోచించబడ్డాడు. విమోచన అంటే ఒక స్థితి నుంచి బయటకు వచ్చేయడం. డిశ్చార్జ్ అంటే ఆ యొక్క ఉన్నటువంటి స్థితి నుంచి బయటకు వచ్చేయడం. డిశ్చార్జ్ అనేటువంటి పదము ఎక్కడ మనం ఎక్కువగా వింటూ ఉంటామంటే హాస్పిటల్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి రిలీజ్ అయ్యాడు అంటాం, అంటే విడుదల. ఆ బందీఖానా నుంచి విడుదలయ్యాడు అంటాం, అంటే రిలీజ్ అయ్యాడు అంటాం. హాస్పిటల్ టెర్మినాలజీకి వచ్చేసరికి వైద్యం చేయించుకునేటువంటి వ్యక్తి, అంటే మెడిసిన్స్ ఉపయోగించేటువంటి వ్యక్తి, అప్పటి వరకు మెడికల్ డిపార్ట్మెంట్ చేత తనిఖీ చేయబడినటువంటి వ్యక్తి, ట్రీట్మెంట్ పొందుకున్నటువంటి వ్యక్తి డిశ్చార్జ్ అవుతారు. అంటే ఆ స్థితి నుంచి, మెడికల్ డిపార్ట్మెంట్ యొక్క స్థితి నుంచి బయట ప్రపంచంలోకి, బయటలోకి, అందరిలోకి, అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ లేకుండా వేరొక చోటికి రావడాన్ని డిశ్చార్జ్ అంటారు. డిశ్చార్జ్ అంటే విముక్తి లేదంటే విమోచన. హాస్పిటల్ నుంచి మనం ఫ్రెండ్లీగా చెప్తూ ఉంటాం చూడండి, లేదంటే పెద్దవారు చెప్తుంటాం, ఆ హాస్పిటల్ నుంచి ఎప్పుడైతే వచ్చేసానో అప్పుడే నాకు విముక్తి అంటాం. అంటే అర్థం ఏంటి? అక్కడ నుంచి నేను ఎప్పుడైతే డిశ్చార్జ్ అయ్యానో అప్పుడే నాకు సంపూర్ణమైన ఆరోగ్యం అని మీరు మానవులు చాలామంది జనరల్గా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని డిశ్చార్జ్ అంటే. సో ఆ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏమిటో ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జస్ట్ ఇంట్రడక్షన్ అనుకోండి, పరిచయం అనుకోండి, ఏమైనా స్టార్టింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి. లెసన్ వింటే చాలు. రైట్. అందరూ కూడా మీ రన్నింగ్ నోట్స్ ఆ 2 పాయింట్స్ని మీరు నోట్ చేసుకోండి. మేము వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం, లేదంటే నేర్చుకుందాం. డిశ్చార్జ్ అంటే విముక్తి అని చెప్తాం. అయితే మరి ఈ డిశ్చార్జ్ అనేటువంటి పదము మన కాంట్రాక్ట్ లేదంటే మన బిజినెస్ లా టెర్మినాలజీలో ఏ విధముగా ఉపయోగపడుతుంది, ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని గురించి లేదంటే ఈ మాటల గురించి మనం చర్చించుకుంటున్నాం అని మీరు ఆలోచన చేసినట్లయితే, న్యాయబద్ధముగా లేదా న్యాయపూర్వకంగా ఇద్దరు వ్యక్తులు కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్ను లేదంటే కుదుర్చుకున్నటువంటి ఒప్పందమును న్యాయబద్ధమైన కాంట్రాక్ట్ అని పిలుస్తామని మనందరికీ తెలుసు. ఆ న్యాయబద్ధమైనటువంటి కాంట్రాక్ట్ను అదే న్యాయబద్ధముగా, అదే న్యాయ సూత్రాలకు అనుగుణంగా, అదే విషయాలకు అనుగుణంగా ఎంతైతే న్యాయబద్ధముగా అగ్రిమెంట్ కుదుర్చుకోబడిందో అంతే న్యాయబద్ధముగా ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు రావడాన్ని విమోచన అంటారు, లేదంటే విమోచన కాంట్రాక్ట్ అంటారు, లేదా కాంట్రాక్ట్ యొక్క విమోచన అంటారు. ఇక్కడ రాసారు చూడాలి. కాంట్రాక్ట్ విమోచన అంటారు, అంటే డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నారండి ఇద్దరు వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ గ్రూపు, నేను బి గ్రూప్. నేను ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను. ఆ కాంట్రాక్ట్ని నేను మీకు ఆఫర్ చేస్తాను, మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. మన ఇరువురి మధ్యన ఏర్పడినటువంటి అగ్రిమెంట్ న్యాయబద్ధంగా ఏర్పడింది, అందువల్ల న్యాయబద్ధమైన కాంట్రాక్ట్ అని పిలుస్తున్నాం. సో ఆ న్యాయబద్ధంగా ఏర్పడినటువంటి అగ్రిమెంటు లేదా కాంట్రాక్టు
అంతే న్యాయబద్ధంగా ఆ విముక్తి పొందాలని అనుకుంటున్నారు. అంటే ఆ కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చేయాలి అని అనుకుంటున్నారు ఒకటి, లేదా ఆ కాంట్రాక్ట్ని ముగించాలి అనుకుంటున్నారు రెండు. దానిని విముక్తి అని అంటారు. ఒకటి ఆపేసిన విముక్తి చెందొచ్చు, లేదా అది పూర్తయిపోయినా విముక్తి చెందొచ్చు. అంతే కదండి. ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నామండి మనం, ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. ఆ అగ్రిమెంట్ యొక్క తేదీ ముగించబడినా, లేదా ఆ అగ్రిమెంట్ యొక్క పని, ఆ అగ్రిమెంట్ దేని గురించి అయితే కుదుర్చబడిందో ఆ పని కంప్లీట్ అయినా, లేదా ఆ పని మధ్యలోనే ఉండగా న్యాయబద్ధముగా ఇరుపక్షాల వారు లేదా ఇరు పార్టీల వారు న్యాయబద్ధంగా విడిపోవడానికి కూడా మనం విముక్తి అని చెప్పవచ్చు. ఈ మూడు సందర్భాల్లో విముక్తి లేదా విమోచన అనే పదమును మనం కూడా ఉపయోగించడం జరుగుతుంది. అయితే అలా చేసేటువంటి కార్యకలాపంలోనే, అలా చేసేటువంటి క్రమంలోనే ఎందుకు విమోచన కలగాలి, ఎందుకు విమోచనను ఆశ్రయించారు అంటే దానికి రెండు పద్ధతులు ఉన్నాయి. దాన్ని రెండు పద్ధతులుగా మనం చెప్పవచ్చు, లేదంటే రెండు రకాలుగా విభజన చేసి చెప్పవచ్చు. మొదటిదిగా బాధ్యతలను, కాంట్రాక్ట్ బాధ్యతలను, ఇక్కడ కాంట్రాక్ట్ అని రాయొచ్చు, రాయకపోవచ్చు. రాస్తేనేమో ఇంకా విపులీకరించబడి ఉంటుంది. మీరు రాసుకునేటప్పుడు రాయండి. ఇప్పుడు మరలా చదివి రాయడం టైం టేకింగ్ కాబట్టి మీరు రాసేటప్పుడు రాసుకోండి, పర్వాలేదు. కాంట్రాక్ట్ అని పెట్టొచ్చు. చెప్తాను. కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించటం, కాంట్రాక్ట్ యొక్క బాధ్యతలను నిర్వర్తించటం. రెండవది బాధ్యతలను నిర్వర్తించకపోవడం. ఒకటి బాధ్యతలను నిర్వర్తించటం, ఇంకొకటి బాధ్యతలు నిర్వర్తించలేకపోవడం. ఏమండి, మనం విముక్తి ఎప్పుడు కోరుకుంటామండి? ఇందాక మనం హాస్పిటాలిటీ వేరండి, హాస్పిటల్ వేరండి. అండి, ఏదైనా మనం వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం నివసించడానికి అనుకూలమైన ఒక ప్రాంతాన్ని మనం ఎంచుకుంటాం. అలా ఎంచుకునేటువంటి క్రమంలో ఈ యొక్క ఒక హోటల్లో కానివ్వండి, ఇక లాంజ్లో కానీ మనం సేవ తీరుతాం. వారు మనకి ఇచ్చేటువంటి అకామిడేషన్ను హాస్పిటాలిటీ అంటాం. హాస్పిటల్ అంటేనే మనం వైద్యం చేయించుకోవడానికి వెళ్ళేదాన్ని హాస్పిటల్ అంటాం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి చెప్తున్నాం. జనరల్గా అన్ని విషయాలు తెలుసుకోవాలండి, ఒక సబ్జెక్ట్ విషయమే కాదు, అన్ని విషయాలు తెలుసుకోవాలి. న్యూస్ పేపర్ కూడా రీడ్ చేయడం మీకు ఎంతో యూస్ఫుల్. రైట్, మన టాపిక్లో కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించటం ఒక రకము, కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించలేకపోవడం మరొక రకం. ఎప్పుడు మనం విమోచన కాంట్రాక్ట్ కుదుర్చుకుంటామంటే, అంటే ఆ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్కి విమోచన ఎప్పుడు కలుగుతుందంటే, ఒకటి కాంట్రాక్ట్ యొక్క బాధ్యతలను నిర్వర్తించేసినప్పుడు, అంటే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వారు మనకి ట్రీట్మెంట్ చేసేసిన తర్వాత మనం వచ్చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అయిపోయింది, జరిగిపోయింది, వచ్చేస్తుంది. అది ఒక రకం. వారు ట్రీట్మెంట్ చేయలేము అన్నారు అనుకోండి, అక్కడ నుంచి వచ్చేసి వేరే చోట ఎక్కడ జాయిన్ అవుతాం, అది రెండో విషయం. అంటే ఇక్కడ ఏమిటి జరిగింది? కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించగలగడం ఒకటి, కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించలేకపోవడం ఇంకొకటి. అయితే ఈ కాంట్రాక్ట్ బాధ్యతలను నిర్వర్తించగలగడం మరలా రెండు రకాలుగా మనం చెప్పచ్చు. ఒకటి బాధ్యతను పూర్తి చేయుట. ఏమండి, బాధ్యతను పూర్తి చేయుట ఒకటవ రకం. రెండవది బాధ్యతను పూర్తి చేయుటకు ప్రయత్నించుట. ఇట్స్ ఎ ట్రైనింగ్. ఏమండి, ఇట్స్ ఎ ట్రైన్. అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదండి, ఆ విధానం. అంటే ఎట్లా అండి, అసలు ఏమీ లేకుండా ఉండడం కంటే
ఏదో ఒకటి ఉండడం మేలంటారు కదండి. అంటే ఇంకా మన పెద్దవాళ్ళు ఇంకొక రకంగా చెప్తారు. అంటే గుడ్డు కన్నా మెల్ల నయమే కదండి అంటారు కదండి. మెల్ల అంటే కొంచెం ఐసైట్ ఉంటుంది కదండి. అసలు చూపు లేకపోవడం కంటే ఎంతో కొంత కొద్దిగా కనిపించడం మేలే కదండి అంటారు పెద్దవాళ్ళు. అది ఈ రెండు విషయాలు. ఒకటేమో బాధ్యతను పూర్తి చేయుట, ఒకటి కంప్లీట్ చేసేస్తారు టాస్క్ని, అంటే కాంట్రాక్ట్ని కంప్లీట్ చేస్తారు. ఇంకొకటేమో బాధ్యతను పూర్తి చేయుటకు, అంటే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయుట. అంటే ఒకే విషయాన్ని రెండు రకాలుగా విభజన చేశారండి. ఈ విషయాన్ని బాధ్యతలను నిర్వర్తించడము, బాధ్యతలను నిర్వర్తించడము అనేటువంటి విషయమును రెండు రకాలుగా వర్గీకరణ చేస్తారు. బాధ్యతను నిర్వర్తించడం రెండు రకాలుగా వర్గీకరణ చేశారు. ఏమిటా రెండు రకాలంటే, ఒకటేమో బాధ్యతలను నిర్వర్తించేయడం అంటే చేసేయడం, ఇంకొకటి బాధ్యతలను నిర్వర్తించలేకపోవడము అని అనకూడదు, కానీ బాధ్యతలను నిర్వర్తించడానికి ఏమండి నిర్వర్తించడానికి ప్రయత్నం చేయడం ఇట్స్ ట్రైనింగ్. ఇట్స్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ చేయకుండా కూర్చోవడం కంటే ఏదో చేయడం మేలే కదండి. ఏదో చేయడం ఉపయోగమే కదండి. చూడండి, మీరు కూడా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అండి ఏదైనా ప్రశ్న మీకు జ్ఞాపకం రాలేదు, లేకపోతే గుర్తుకు రాలేదు అనుకోండి, ఏం చేస్తారండి? సంథింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇంట్రడక్షన్ పార్ట్ ఎప్పుడు కూడా మనం ఎక్కువ సమయం తీసుకుని అనేక ఉదాహరణలు తెలుపుతూ చెబుతూ ఎందుకు మీకు ఇస్తున్నామంటే, ఇంట్రడక్షన్ పార్ట్ గుర్తొచ్చినప్పుడు తర్వాత మ్యాటర్ అనేది బాడీ ఆఫ్ ద మ్యాటర్ అనేది ఈజీగా మీకు గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఇంట్రడక్షన్ పార్ట్ని కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తాం. ఇట్ ఈస్ ఆల్సో ఇంట్రడక్షన్ క్లాస్. ఇది కూడా విమోచన కాంట్రాక్ట్ గురించి ఉపోద్ఘాతం అనుకోండి, లేదంటే ప్రారంభం అనుకోండి, పరిచయం అనుకోండి. సో దీన్ని జ్ఞాపకం చేసుకుంటే మిగతా కూడా రాస్తారు కదా. అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. మీరు రాయకుండా ఉండడం కంటే ఏదో రాయడం మంచిదే కదండి. చూడండి, ఈ విషయాన్ని కాంట్రాక్ట్ బాధ్యతను నిర్వర్తించడం రెండు రకాలుగా విభజన చేశారు. మరి ఏంటో ఆ రెండు రకాలు చూద్దాం. ఒకటేమో బాధ్యత కాంట్రాక్ట్ బాధ్యత మరి మీరు లేదనుకోండి, అది కాదు. కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయుట అంటే, ఒక ఏ అనేటువంటి వ్యక్తి, బి అనేటువంటి వ్యక్తి, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినటువంటి టాపిక్స్ లాంటివి వేరియేషన్స్ ఉంటాయి, కొద్దిపాటి వేరియేషన్స్ ఉంటాయి. విమోచన అంటే ఏమిటి, డిశ్చార్జ్ అంటే ఏమిటి అనేది మీకు అవగాహన వచ్చింది అనుకోండి. దాన్ని బట్టి మీరు ఒకసారి మీ మెటీరియల్లో చదువుకొని రాయడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయటం చెప్తారు. ఒకసారి మనం ఏ అనేటువంటి వ్యక్తి మరియు బి అనేటువంటి వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఒక కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నారండి. అండి, ఒక కాంట్రాక్ట్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్ ప్రకారం ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి ఒక వ్యక్తికి తన భూమిని కౌలుకి ఇవ్వడం జరిగింది. తనకున్నటువంటి 1 ఎకరం భూమిని వరి పండించడానికి కౌలుకి ఇచ్చారు. చాలా క్లియర్గా చెప్పండి, కౌలుకి ఇచ్చారు. ఆ భూమిని కౌలు చేసుకునేందుకు గాను అతను కొంత సొమ్మును యజమానికి ఇవ్వడం జరుగుతుంది. అతను కౌలు చేసుకుని ఎలా ఉందో చేయను, అలాగే మరలా ఏ స్థితిలో అయితే తీసుకున్నాడో అదే స్థితికి ఆ యొక్క పొలమును లేదంటే చేనును ఆ స్థితికి తీసుకొచ్చి మరలా ఆ స్థితి నుంచి అతను బయటికి వెళ్ళాలి. అంటే ఏమిటంటే అది పూర్తయినటువంటి కాంట్రాక్ట్ అనొచ్చు. కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయటాన్ని పిలవచ్చు. ఎట్లా చెప్పమంటారా? ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తికి 1 ఎకరం పొలమును కౌలుకి ఇచ్చాడండి. కౌలు చేసుకోవడానికి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే ఒక పంట అంటే ఒక కాలం అయిపోయింది, ఒక ఫ్రెష్గా ఇంకొక ఇయర్లో ఈ ఇయర్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ మోల్డ్తో పంట దగ్గర ఏమీ లేకుండా, అంటే దమ్ము చేయడం అంటారు కదండి, అటువంటి ఏమి చేయకుండా అట్లా ఉన్నాయి ఉన్నటువంటి పొలమును కౌలుదారుని కౌలుకు తీసుకున్నాడు.
ఏ స్థితిలో అయితే తీసుకున్నాడో అతను దాన్ని శుభ్రం చేసుకుని దమ్ము చేయించి వాటర్ పట్టుకుని విత్తనాలు వేసి వరి నాట్లు వేయడం జరిగింది. తర్వాత కలుపు మందులు కొట్టడం వల్ల సంథింగ్ ఉంటాయి. ఆ తర్వాత పంట ఎదుగుతుంది. తను పంట చేతకు వచ్చినప్పుడు దాన్ని కోత కోయించడం జరుగుతుంది. అతను దానివల్ల లబ్ధి పొందడం జరుగుతుంది. దానికి బదులుగా కొంత అమౌంట్ను ఏ అనేటువంటి వ్యక్తికి బి అనేటువంటి వ్యక్తి ఇవ్వడం జరుగుతుంది. అంటే కాంట్రాక్టు బాధ్యతను పూర్తి చేయటం. ఇంకోలా చెప్పాలని చెప్తాను. ఒక బిల్డింగ్ కట్టమని ఒక ఇంజనీర్ బి అనేటువంటి వ్యక్తి ఒక ఇంజనీర్, ఏ అనేటువంటి వ్యక్తి ఒక యజమాని. ఈ యజమాని ఈ బి అనేటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. నెల రోజుల్లోగా, నెల వద్దులేండి 2 నెలలు అనుకోండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగాలి కదండి. 2 months కానీ 3 months కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 3 months అనుకోండి. 3 నెలల్లోగా నీవు నాకు బిల్డింగ్ కట్టేసి ఇవ్వాలి. నేను దానికి బదులుగా నీకు అమౌంట్ ఇస్తాను. మెటీరియల్ మీదే, వర్కర్స్ మీ వాళ్ళే, ప్లానింగ్ మీదే, అన్నీ మీకే చెందాలి. కానీ నాకు నేను ఇచ్చేదాన్ని మీకు అమౌంట్ ఇస్తాను అంతేగాని ఇంకా నేను ఈ బిల్డింగ్ వద్దకు రావడం, మళ్ళీ వర్క్ జరుగుతుందో లేదో తెలుసుకోవడం అటువంటి ఏమీ చేయను. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే నాకు బిల్డింగ్ అప్పచెప్పాలి. 2 నెలల్లోకి 3 నెలల్లో అప్పచెప్పాలి. దానికి తగినంత అమౌంట్ నేను ఇస్తానని ఏ అనేటువంటి వ్యక్తి బి అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అతను బిల్డింగ్ను కట్టి వేసి ఇతనికి అప్పచెప్పాడు. దానికి బదులుగా ఇతను అమౌంట్ ఇచ్చేసాడు. దట్ వాజ్ క్లోజ్. వారి ఇరువురి మధ్యన కాంట్రాక్ట్ బాధ్యతను నిర్వర్తించుట జరిగింది. అంటే మొదటి పాయింట్ జరిగింది, కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయుట. ఆ పని పూర్తయిపోయింది. తన దగ్గర బిల్డింగ్ కడతాను అని చెప్పి అతను తీసుకున్నాడు. ఇన్ టైంలో 2 నెలల్లో కావాలన్నాడు, 2 monthsలో కావాలన్నాడు. 2 monthsలో కట్టేశాడు, బిల్డింగ్ ఇచ్చేసాడు. దట్ వాజ్ క్లోజ్. ఆ కాంట్రాక్ట్ అంతా ముగించబడింది. అంటే ఆ కాంట్రాక్ట్ విముక్తికి లోనైంది లేదా విమోచనకు లోనైంది. దట్ వాజ్ క్లోజ్. బాధ్యతను నిర్వర్తించుట, కాంట్రాక్ట్ బాధ్యత నిర్వర్తించుట అయిపోయిందండి. కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయుట అదంతటితో అయిపోయింది. అది ఒక రకం. ఎందులోనూ ఆ బాధ్యతలను నిర్వర్తించటంలో అది మొదటి పాయింట్. ఏది? కాంట్రాక్ట్ని పూర్తి చేయటం మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటి? బాధ్యతను పూర్తి చేయటకు ప్రయత్నించుట. అంటే అదే ఎగ్జాంపుల్ మరలా మీకు చెప్తాను వినండి. 2 నెలల వ్యవధి ఇచ్చాడు యజమాని ఒక కాంట్రాక్టర్కి, అంటే హౌసెస్ని బిల్డ్ చేసేటువంటి కాంట్రాక్టర్కి 2 నెలల వ్యవధి ఇచ్చాడు. 2 నెలల వ్యవధిలోగా నీవు నాకు బిల్డింగ్ కట్టేసి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ బిల్డింగ్ను కట్టేటువంటి క్రమంలో ఆ బిల్డింగ్ను కట్టడం సగం వరకు అయింది, లేదా 60% లేదా 70% అయింది అనుకున్నాం. కానీ పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇచ్చిన 2 నెలల గడువు ముగించబడి అయిపోయింది. యజమాని వచ్చాడు, నీకు ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం లేదా మన ఇద్దరి మధ్యన కుదుర్చబడినటువంటి ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ యొక్క వ్యవధి పూర్తయింది. కాంట్రాక్ట్ యొక్క వ్యవధి కాలం పూర్తయిపోయింది. ఇప్పుడు నాకు బిల్డింగ్ ఇవ్వాలి. లేని పక్షాన నేను నీకు అమౌంట్ ఇవ్వను అన్నాడు అనుకోండి. అతను అభ్యర్థన చేసుకుంటాడు, అంటే రిక్వెస్ట్ చేసుకుంటాడు. నేను ఎంతగానో ప్రయత్నించానండి, కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేదా ఆర్థిక ఇబ్బందుల అని అనకూడదు, ఎందుకంటే ఇతను అమౌంట్ ఇతనికి ఇస్తాడు కాబట్టి అంత, లేదా కుటుంబాల మధ్య కొన్ని పర్సనల్ ఇంటరాక్షన్స్ రావడం వల్ల, కుటుంబ కలహాలు రావడం వల్ల నేను ఈ కాంట్రాక్ట్ను పూర్తి చేయలేకపోయానని చెప్పి బి అనేటువంటి వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తికి సమాధానం చెప్పడం జరుగుతుంది. అంటే ఆ కాంట్రాక్ట్ను లేదంటే కాంట్రాక్ట్ యొక్క బాధ్యతను
పూర్తి చేయడానికి సర్వ విధాల ప్రయత్నించాడు, కానీ పూర్తి కాలేదు. పూర్తి కాకపోయినా విముక్తి చెందింది, లేదంటే విమోచన దొరికింది కాంట్రాక్ట్కి. ఏ విధంగా? పూర్తి కాలేదు అయినా ఆ కాంట్రాక్ట్ నుంచి విమోచన కాంట్రాక్ట్ అనేది జరిగింది. అంటే పూర్తి కాలేదు కాబట్టి, పూర్తి కాకపోవడమే కాదు సార్, నేను ఇంకా ఈ యొక్క పని నుంచి తప్పుకుంటాను, లేదంటే కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ బి అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ విడిచిపెట్టి ఆ బిల్డింగ్ యొక్క నిర్మాణము విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దానికి బదులుగా ఏ అనేటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్లో కొద్దిగా ఇతరులకు మిగులుతుంది. ఆ యొక్క పని నుంచి, ఒత్తిడి కలిగించే పని నుంచి అతను తప్పుకున్నాడు కాబట్టి అతని విధానంలో అతను కొంతమేర లబ్ధి పొందుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఇరు పక్షాల వారికి విముక్తి లభించింది, లేదా కాంట్రాక్ట్కి విమోచన అనేది లభ్యమైంది. సో ఈ విధంగా జరిగినటువంటి సందర్భమును కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయుటకు ప్రయత్నించుట అని అంటారు. కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయటం వల్ల కూడా కాంట్రాక్ట్ యొక్క విమోచన అనేది జరుగుతుంది. విమోచన జరిగింది కదండి, అంటే ఈ కట్టుబడి నుంచి ఆ వ్యక్తి తప్పుకున్నాడు, ఇక నిర్మాణం నుంచి ఆ వ్యక్తి తప్పుకున్నాడు. ఇతనికి ఇంకా అతను కట్టాల్సిన బాధ్యత అతనికే లేదు. దానివల్ల వచ్చేటువంటి ఫలమును పొందుకునే బాధ్యత, హక్కు, బాధ్యత అని కూడా హక్కు అని, అతనికి బాధ్యత ఏర్పడిందంటే అతని హక్కు ఏర్పడుతుంది. యజమాని ఇప్పుడు హక్కుదారులు అవుతాడు, ఎవరైతే కాంట్రాక్ట్ నిర్వహిస్తూ ఉన్నారో వారు బాధ్యతదారులు అవుతారు. ఇతనికి హక్కు ఉండదు, ఇంకా అతను కట్టడం నేర్పింది అర్థం ఇంకేం ఉంటుందండి, వేరే కొడుతూ మళ్ళా నూతన కాంట్రాక్ట్ ఏర్పరచుకోవడమే. ఇది కాంట్రాక్ట్ బాధ్యతను పూర్తి చేయటం ప్రయత్నించుతారు. ఇవి ఈ రెండు రకాల ఇందులో నుంచి బాధ్యతలను నిర్వర్తించడంలో అండి పాజిటివ్ యాటిట్యూడ్ అనుకోండి, పాజిటివ్ థింగ్ అనుకోండి. బాధ్యతలను నిర్వర్తించడంలో రెండు రకాలు, ఒకటి బాధ్యతను పూర్తిగా నిర్వర్తించట, ఇంకొకటి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం. ఈ రెండు రకాలు. ఇంకొకటి ఉంటుంది బాధ్యతలను నిర్వర్తించకపోవడం. అంటే కుదుర్చుకోబడిన కాంట్రాక్టు, కుదుర్చుకోబడిన అగ్రిమెంటు నిర్వర్తించలేకపోవడం. దానికి గల కారణాలు, ఇంకా దానిలో ఉన్నటువంటి ఇంకా రకాలు, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా గైస్? ఇది డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి, లేదంటే విమోచన కాంట్రాక్ట్ గురించినటువంటి వివరణ. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో వేరే కాన్సెప్ట్ కలుద్దాం. ఓకేనా? టేక్ కేర్, సీ యూ లేటర్.